ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, కార్తీక మాసం పోయిన వెంటనే మనకు మరుసటి రోజు పాడ్యమి, దాన్ని పోలి పాడ్యమి అంటారు, పోలి స్వర్గం అంటారు. గౌరీ పాడ్యమి కూడా. సో అసలు ఈ పోలి పాడ్యం యొక్క విశిష్టత ఏంటి గురుగారు? మనకు ఆనవాయితీ ప్రకారం చూసుకుంటూ వస్తే చాలా మంది ఆ రోజు నీటిలో దీపాలను వదిలిపెడుతూ ఉంటారు. కొంతమంది నదికి వెళ్ళలేని వారు ఇంట్లోనే ఒక చిన్న బేసిన్ తీసుకొని నీళ్ళు పోసుకొని ఆ నీటిలోనే వదిలిపెట్టి నమస్కారాలు చేసుకుంటూ ఉంటారు. మీరు అడిగినటువంటి ప్రశ్నకి ఇప్పుడు నేను కనుక ఒక సమాధానం చెబితే, జ్ఞానం లేని కొంతమంది అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతున్నవారు విశేషమైన జన్మ ఎత్తి 3 పూట్ల సంధ్యావందనం కూడా స్వరాక్షర పదవృత్త వర్ణాలు దోషం లేకుండా చేతం చాతకాన్ని దద్దమ్మలు కొంతమంది ఉంటారు. వారు దీని మీద విశ్లేషణగా కొన్ని వీడియోస్ చేస్తారు నా మీద. మళ్ళీ ఇప్పుడు అంటే ఎందుకంటున్నానంటే అమ్మా, ధర్మం అనేటువంటిది మీకైనా నాకైనా ఎవరికైనా ఒకటే ఉంటుంది. నా అవసరానికి ఒక రకంగా, మీ అవసరానికి ఒక రకంగా ఉండదు. ఆ విషయ పరిజ్ఞానం లేని వారందరూ కూడా ఇందులో చిన్న మొక్కలు తీసుకొని మాకు వాళ్ళు పంపించారు వీళ్ళు పంపించారు అని చెప్పి వాళ్ళ గొప్పతనాన్ని వాళ్ళు ఉనికిని చాటి చెప్పుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముందే ఎందుకు చెప్తున్నానంటే అర్థం కావాలి అసలు ముందు జనాలకి. నీటిలో దీపం మొదలుపెట్టడం అనేటువంటిది శాస్త్రమా ఆచారమా అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. శాస్త్ర ప్రమాణం కాదు, ఆచారం. ఆచారం అంటే ఏంటమ్మా? ఆచరింపబడటం ఆచారం. మనం ఏం చేస్తాం? మనకి ఇష్టమైంది ఆచరిస్తాం. మనకి ఇష్టం లేకపోతే మా ఇంటే మాకు అలవాట్లేదండి అని చెప్తున్నాం. మీ పూర్వీకులు వచ్చేటప్పటికి ఏం చేస్తున్నారయ్యా అని అడిగితే, మా తాతగారు పొలం చేశారండి, మా నాన్నగారు కూడా పొలమేనండి, మేమైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, ఇంకోటి. మీ ఆచారం మరి రైతుగానే ఉండాలి కదా, ఎందుకు ఇంట్లోకి వచ్చావు? ఎంతకాలం అలా బ్రతుకుతామని ఇందులోకి వచ్చావు, ఈ పని చేయవయ్యా. అబ్బాయి ఇది మాకు ఆచారం లేదు అంటే, నీకు ఇష్టమైంది చేసుకోవడానికి ఆచారంతో పని లేదు. నీకు ఇష్టం ఎందుకు చేయాలంటే ఇది ఆచారంగా ఆ రకంగా ఇది వచ్చేసింది ఆచారంగా. ఎందువల్లనంటే చిన్న విషయం చెప్తాను, అది నిజమా అబద్ధమా అని మీరే నాకు చెప్పండి. మనం గంగలో స్నానం చేస్తాం, కృష్ణలో స్నానం చేస్తాం, గోదావరిలో స్నానం చేస్తాం, నదుల్లో స్నానం చేస్తాం. ఎందుకు చేస్తున్నాం? మన పాపాలు పోవటానికి. అంటే ఇది నీరుని చేస్తున్నామా, దేవతని చేస్తున్నామా? దేవత అని చేస్తున్నాము. దేవత ఉపరితలం, అదంతా లోపలికి ఎంతో లోతుంటుంది. ఉపరితలం దేవత అంటే దేవతగా భావించే మనం స్నానాలు చేస్తున్నాం. అంతవరకు ఒప్పుకొని తీరవలసిందే. కృష్ణ అమ్మవారు కావచ్చు, గంగా కావచ్చు, గోదావరి కావచ్చు, ఏదైనా సరే దేవతగా మనం భావించి స్నానాలు చేస్తున్నాం. అది ఒప్పుకొని తీరవలసింది. వాస్తవమే కదండి, ఎవరు కాదనడానికి వీల్లేదు. ఇంతవరకు ధర్మం. ఇప్పుడు ఇంట్లో ఒక దీపారాధన పెడుతున్నారు మీరు, మీ దేవుడు మందిరంలో దీపారాధన. అంటే ఆ దేవుడి మందిరంలో ఫోటోల మీద దీపారాధన పెడతారా, ఫోటోకి దగ్గరలో దీపారాధన పెడతారా? ఫోటోకి దగ్గరలో. ఎందుకని? అమ్మవారి మీద పెట్టకూడదు కదా. అంటే నదిలో వదలొచ్చు, నది అమ్మవారే. అంటే నది అమ్మవారి, అమ్మవారి మీదకి దీపాలు వదిలేసేయచ్చు. కానీ ఇంట్లో మాత్రం దీపారాధన అమ్మవారి మీద పెట్టకూడదు, దూరంగా పెట్టాలి. ఇది ఎక్కడ ధర్మం అమ్మా? నేను అంటున్నాను కాదు, అది మనం ఆచరించాలి కదా, ఆలోచించాలి ఒకసారి. ఇంట్లో దీపారాధన చేయాలంటే ఫోటోకి దూరంగా పెడతాం, నది దగ్గర దీపారాధన చేయాలంటే వెలిగించి నదిలో వదిలేస్తున్నాం. అంటే ఆవిడ మరి దేవత కాదా, దయ్యమా? మరి దేవత అయినప్పుడు ఎలా దీపం నదిలో వదిలేస్తున్నారు? ఒకటి, ఆ దీపం అనేటువంటిది మనకు వేలికి తగిలితే అంటుకుంటుందా? అంటుకోదా? అంటుకుంటుంది కదా. మరి అదే దీపాన్ని నది ఒడ్డు దగ్గర పెట్టకుండా నదిలో వదిలేసినప్పుడు ఆ నది నుంచి నీళ్ళు అటో ఇటో వెళ్ళి దీపం మీద పడతాయిగా. ఆ పడినప్పుడు ఆ కొంచెమైనా ఆ ఒక్క దీపకాంతి నదికి తగులుతుందా లేదా? తగులుతుంది. అది ఆవిడికి మంట నొప్పి వస్తుందా రాదా? నీటికి నొప్పి రావడం ఏంటంటే కదా మన ఉద్దేశ్యం. మరి దేవతగానే భావించాం కదా, అంటే దేవతగా భావించాం, అలా పెట్టడం ఆనవాయితీ లేకపోతే మంచిది అన్నట్టుగానే అంటూ. నేను ఆనవాయితీకి శాస్త్రానికి తేడా గమనించండి అని అంటున్నా. ఆనవాయితీగా మనం 100 చేసుకుంటాం, శాస్త్ర ప్రమాణం అనేటువంటిది ఒక చెప్పబడి ఉంటుంది. నదికి ఇప్పుడు కాశీలో గంగా హారతులు ఇస్తున్నారు, గంగాలో హారతులు ఇస్తున్నారా, గంగకి హారతులు ఇస్తున్నారా? గంగకి హారతిస్తున్నారు. అదేంటమ్మా ఇప్పుడు మీరు అనుకున్న ప్రకారం అయితే గంగలో హారతులు ఇవ్వాలి కదా, మొత్తం దీపాల గంగలో వదిలేయాలి కదా. ఇదే అమ్మా నీకు హారతి అని చెప్పి పసుపు కుంకుమ వేయండి, అది సౌభాగ్య ద్రవ్యాలు, అలంకారప్రాయం. పుష్పమాల వేయండి, అలంకారప్రాయం. జాకెట్ మొక్క వేయండి, అలంకారప్రాయం. బెల్లం మొక్క పెట్టండి, ఆ లోపల ఉండే జలసరాలు భక్షిస్తాయి. ఈ దీపం అనేటువంటిది మీరు దాని మీద ఎలా పెడుతున్నారు? నేను ఒక రకమైన మాట మాట్లాడతాను ఇప్పుడు, ఖచ్చితంగా దానికైతే చాలామంది కౌంటర్లు వేస్తారు. సరే, బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు మాట్లాడతారు, అది వేరే విషయం, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఉపరితలమేగా అదంతా. ఉపరితలం మీద దీపం ఎప్పుడు పెడతారమ్మా? తల దగ్గర దీపం ఎప్పుడు పెడతారు? పోయినప్పుడు. అంటే ఇప్పుడు ఎవరు పోతున్నారమ్మా? ఎవరు పోలేదు. మరి ఎట్లా పెడుతున్నారు? మనకంటూ కొంచెం సెన్స్ ఉండాలిగా. మన ఇంట్లో దీపారాధన చేస్తున్నప్పుడు ఫోటోకి దూరంగా పెడుతున్నాం, ఫోటోకి దగ్గరగా పెడితే తగులుతుందేమో అని చెప్పి. మరి
మన ఇంట్లో ఉన్న దేవతే దేవత, ఎక్కడైనా దేవత మరి దేవతే. ఇంట్లోనేమో ఫోటోకి దూరంగా పెట్టి నీళ్ళల్లో ఎలా వదులుతున్నారు అంటే నీటిని మీరు నీటిగానే చూశారు, దేవతగా చూడట్లా. చూస్తున్నారా? దేవతగా చూస్తే హారతి ఇవ్వండి, దీపారాధనం బొడ్డు దగ్గర పెట్టండి. అలాగనే మీరు నదిని నీటిగా చూస్తున్నారు తప్ప దేవతగా చూడట్లేదు. కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా రకరకాల వ్యవహారాలు చేసి దీపాలు వెలిగించి నీళ్ళలో వేసేస్తున్నారు. సార్ మనం కూడా సెన్స్తో ఆలోచించాలమ్మా. నీరే కావచ్చు కానీ దేవత వదిలిపెట్టినప్పుడు ఇటు నుంచో నీరు వచ్చి తగులుతూనే ఉంటుంది. దానికి అరడప్పలు వదిలిపెట్టినప్పుడు 5 నిమిషాలు 10 నిమిషాలు లేదా 2 నిమిషాలు నీరు వచ్చి తగులుతూ ఆరిపోతుంది, అది కొండెక్కుతుంది. ఆ తగులుతుంది అంటే చెరక్కని సౌండ్ వస్తుందిగా, అది తగిలితే అమ్మవారికి అది నొప్పి కాదమ్మ చెరక్కని అన్నప్పుడు ఆలోచించింది ఒక్కసారి. అమ్మవారిగా భావించినప్పుడు నొప్పిగానే భావించాలి. మరి అది ఎంతవరకు కరెక్ట్ చేయటము? ఇది శాస్త్ర సమ్మతమని చాలామంది సిద్ధపడతారు. ఇప్పుడు నాకు అర్థమైంది ఈ విషయం. కానీ అది ఎంతవరకు సమ్మతము మీ మనస్సాక్షికి మీకు తెలియాలిగా. చిరక్కని సౌండ్ వస్తుంది కదా, వస్తుంది. మరి ఇంట్లో పెడితేనేమో మన ఇంట్లో ఉన్నారు దేవుడా, బయట ఉన్నారు దయ్యమా రాక్షసుడా? మరి ఉపరితలం నది పైన పెడుతున్నారు, మీరు నది పైన పెడుతున్నారు, తల మీద ఇప్పుడు పెడుతున్నారు తల కింద దీపం, కరెక్ట్ కాదు కదమ్మా. అది ఇది ఏమవుతుందంటే పాతుకుపోయినాయి జనాల్లో. నదిలో దీపాలు వదలాలి. బిఫోర్ లాస్ట్ ఇయర్ అంటే ఇంతకు ముందుగా అంతకుముందు సంవత్సరం నేను రిషికేశ్లో ఉన్నా. అక్కడ కొంతమందికి విషయం చెప్పా, మనగా హిందీ రాదు, వాళ్ళకి ఎవరికి అర్థం కావట్లా. సరే ఆ ట్రాన్స్లేషన్ చేసే వాళ్ళని పిలిచి చెప్పింది మొత్తం వాళ్ళకి తెలియజేయించా. నాకు అనిపించింది భక్తి ప్రేమ అనేటువంటిది వాళ్ళకున్నంత మనకు లేదు. మనకు కేవలం గొప్పతనం నేను కూడా చేశా అని చెప్పుకోవడానికి మినహాయిస్తే మన దగ్గర భక్తి ఇసగ మాత్రం కూడా లేదని నాకు కన్ఫర్మ్ అయింది. ఎందుకంటే కింద సంవత్సరం నేను చెప్పిన తర్వాత లాస్ట్ ఇయర్ వాళ్ళందరూ నాకు ఫొటోస్ పంపించారమ్మా. 300 మంది 350 మంది 200 మంది ఇంచుమించుగా దీపారాధనలు మొత్తం కూడా గంగ ఒడ్డు మీద పెట్టి నమస్కారం చేసి ఆ ఫొటోస్ తీసి పంపించారు. గురుగారు మీరు చెప్పారు, ఆ విధానాన్ని మేము అనుసరించాం, నిజమే. గంగాకి హారతి ఇవ్వాలి, గంగకి దీపారాధన చేయాలి, గంగలో దీపారాధన చేయడం కాదుగా ఉంది, అది నిజమే. మేము ఇంతకాలం కూడా అజ్ఞానంతో మాకు అర్థంగా ఏదో చేసేసాం, మాకు విషయం తెలియజేశారు, మేము అర్థం చేసుకోగలిగని చెప్పి అంతమంది ఒడ్డు దగ్గర దీపారాధన చేసి ఫొటోస్ పంపిస్తే ఎంత ఆనందపడ్డాను అమ్మ. మన వాళ్ళు ఆ పని చేయరు. ఎందుకంటే మనకంటే నువ్వు ఒకటి వెలిగించావు, నేను 10 వెలిగిస్తాను ముందు అర్జెంటుగా. ఆ వెలిగించి తోస్తాం మళ్ళీ నేలలోకి అంటే అర్జెంటుగా అవతల వెలిగించిన వాళ్ళు దాటి మన ముందుకు వెళ్ళిపోవాలి. ఏం కర్మమ్మా, వెలిగించడమే ఓ తప్పు, దాన్ని ఇంకా తోయటం లోపలికి. ఆ దీపం వెలిగించే విధానము గంగేతి యో బ్రూయాతు యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యః విష్ణులోకం సగచ్చతి అంబత్వా దర్శనాన్ ముక్తి నజానే స్నానజం ఫలం అనేటువంటి చక్కగా ఉన్నాయి. దాంతో నువ్వు స్నానం చేసావుగా, స్నానం చేసి వచ్చి కూర్చొని ఆ ఒడ్డు దగ్గర కూర్చొని ఆ పసుపు కుంకుమ వేసుకోరి, అమ్మవారిని పెట్టి పసుపు కుంకుమ వేసి అక్కడ దీపారాధన పెట్టి నమస్కారం చేసుకో. అది చేయవలసిన విధానం. ఓకే గురువుగారు, మనం చేసేది మొత్తం కూడా 100కి 100% రాంగేనమ్మా. ఈ మాట చెప్పినందుకు నన్ను ఎంతమంది రాంగ్ అంటారు నాకు తెలుసు. మంచిది, నువ్వు రాంగ్ అన్నది మాత్రం నేను రాంగ్ అయిపోనుగా. నేను ఏంటో నా విధానం ఏంటో నాకు తెలుసు. నీతోటి మాట్లాడితే నేను ఇచ్చేస్తాను, నీతోటి మాట్లాడాల్సిన నాకేముంది, వాస్తవం చెప్పా. నీకు చేత కాదు వింటాం, ఓకే. నేను ఒకటి ఆలోచిస్తానంటే ఈ వీడియోని కొన్ని ముక్కలు చేసుకొని కొంతమందికి పంపిస్తారు. నేనేమంటాను, తెలియని వాళ్ళకు కూడా నా వీడియోని చూపిస్తున్నారు, నేను చెప్పినటువంటి దాన్ని వాళ్ళు అర్థం చేసుకోగలిగితే నిజమే కదా అని వాళ్ళు ఆలోచింపగలిగే శక్తిని వాళ్ళకి ఇస్తున్నారని చెప్పి ఆనందపడతాను నేను. అంతే కదా గురువు గారు. నమ్మిన వాళ్ళు, ఆలోచించిన వాళ్ళు, మనసుతో చూసిన వాళ్ళు నిజం అనుకుంటారు, కాదనుకున్న వాళ్ళు అబద్ధం అనుకుంటారు. అనుకుంటారు అంతే. గురువు గారు చాలా చక్కగా వివరించారు గురువు గారు, ధన్యవాదాలు.